మనం ఇప్పుడు ఉన్నదే అన్నమాచార్య ఉద్యానవనము. ఇక్కడ నుంచి ముందుకెళ్ళామంటే అన్నమాచార్యులు స్వగ్రామమైనటువంటి తాళ్ళపాక ఉంది. ఇదో ఇక్కడ చూడండి, నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం చూసుకోండి. అన్నమాచార్యుని పెద్ద విగ్రహం ఉంది చూడండి. ఇది ఒక ఉద్యానవనం ఏర్పాటు చేసి అన్నమాచార్యులది చాలా పెద్ద విగ్రహం కట్టారు. బ్యాక్ సైడ్లో ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంది. ఈ పక్కనే వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకోండి, ఇటువైపు ఉంది అన్నమాచార్యుని విగ్రహం. చాలా పెద్ద విగ్రహం ఇది, చాలా బాగుంటుంది. ఇక్కడ మంచినీటి వసతి కూడా ఏర్పాటు చేశారు, జలప్రసాదం అని చెప్పేసి. లోపలంతా కూడా ఒక పార్క్ లాగా చాలా బాగా అందంగా తీర్చిదిద్దున్నారు. ఆ విగ్రహం లోపల ఉంది. మీకు లోపలికి కూడా వెళ్ళి చూపిస్తాను, ఒకసారి చూడండి. అటు వెళ్ళాలి మనం, అటు రావాలి లోపలికి, అట్టే వద్దాం. ఇక్కడ ఎలాంటి టికెట్ ఉండదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎవరైనా సరే. గేట్లు లోపల చిన్న గేట్ ఓపెన్ చేస్తున్నారు. చాలా బాగా మొక్కలంతా కూడా నాటి పెట్టున్నారు చూడండి, అందంగా కట్ చేసి పెట్టున్నారు. ఇది చూడండి, ఈ యాక్చువల్గా చాలా బాగా పోస్తాయి పూలు. ఇవి దూరం నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది కదా. పాదాల కింద ఉండే పీఠమే దాదాపుగా ఒక బిల్డింగ్ లెవెల్లో ఉంది. అంటే ఇంచుమించుగా ఒక ఇల్లు కడతాం కదా, ఆ ఇల్లు అంత హైట్ ఉంది. ఆ పైన ఉన్నారు అన్నమాచార్యుల వారి విగ్రహం. చాలా పెద్దగా ఉంది. ఇక్కడ అంతా పెయింటింగ్ వేశారు చూడండి, ముగ్గులు. ఈ విధంగా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం మాడవీధులలో వేస్తుంటారు. ప్రతి చోట అడుగడుగునా ఉంటుంది. స్వామివారు మాడవీధులు ఉంటాయి కదా, మాడవీధుల్లో కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇక్కడ సాంగ్స్ కూడా వినపడుతూ ఉంటాయి, ఓం నమో వెంకటేశాయ అని చెప్పేసి. ఇది చూడండి, ఇంకా కటింగ్ చేసినట్లేదు, మళ్ళీ వచ్చేసినాయి చూడండి, కటింగ్ చేస్తారు. యాక్చువల్గా మా ఊరు అడవుల్లో కూడా ఉంటాయి ఈ చెట్లు. మేము దీన్ని పిచ్చి బీర చెట్టు అంటాం. ఓకే, చాలా అందంగా కట్ చేసి పెట్టినారు. మన సైడ్ అయితే పిచ్చి బీర చెట్లు ఉంటాయి, దీనికి కాయలు కూడా కాస్తాయి, తినొచ్చు. అవి ఈ కింద కట్ చేస్తారు అనుకుంటా, అవి ఇంకా కట్ చేయాల. ఇది మాత్రం చాలా బాగా కట్ చేసి పెట్టున్నారు. మీకు ఆ దూరంగా కనిపిస్తుందా, అన్నమయ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్ అని పెట్టుకున్నారు. అన్నమయ్య పేరు మీద కొన్ని షాపులు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తాం చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానము, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వారి జన్మస్థలము. ఇక్కడ నుంచి ఉంది రోడ్డు. మనం ఈ రోడ్డుతో వెళ్ళిపోదాం లోపలికి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తా ఉన్నా, వెళ్దాం లోపలికి. పక్కనే దేవస్థానం ఏదో ఒకటి ఉంది, వినాయకుడిది అనుకుంటా కదా. అమ్మవారి దగ్గర వచ్చాము. కొంచెం డిఫరెంట్గా ఉండదు ఇంట్లో, ఆ రంగులు కానీ డిజైన్ కానీ చాలా డిజైన్గా కట్టున్నారు. ఇది ఉత్తి రాతితో కట్టినారు ఇల్లు. ఏరియా అంతా ఇప్పుడిప్పుడే కొత్తగా ఇల్లు కట్టుకుంటా ఉన్నట్టున్నారు. కొత్తగా ఉన్నాయి ఇళ్ళన్నీ కూడా. రోడ్డు అమ్మడే అంతా కూడా రైట్ సైడ్లో ఎక్కువ కట్టున్నారు. ఇప్పుడిప్పుడే కట్టుకుంటా ఉన్నారు, కొత్తగా ఉన్నారు అంతా. ఏరియా పేరు రామదూత నగర్. సూపర్, చాలా బాగుంది. ఇటు సైడ్ చూడండి, ఇటుకరాయి బట్టీలు ఉన్నాయి. చాలా పెద్ద చింత చెట్టు ఉంది. లోపల నుంచి వెహికల్స్ వస్తూ ఉన్నాయి చూడండి. అన్నమాచార్యులు వారు పుట్టిన గడ్డ తాళ్లపాకకి అడుగు పెట్టేసాం మనము. నేను అనుకుంటా ఉన్నా కెనరా బ్యాంక్ ఏటీఎం ఉంటే బాగుంది రాజంపేటకి వెళ్ళాలని. ఇప్పుడు రాజంపేటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు ఇటు తాళ్లపాక నుంచి అత్తిరాల నుంచి డైరెక్ట్ చిట్టివేలు రూటు, నెల్లూరు రూట్ ఉంది కదా, అటు వెళ్ళిపోవచ్చు. ముందుకు రాగానే చూడండి, శ్రీ అన్నమాచార్య ధ్యాన మందిరం ఉంది. అక్కడ కళ్యాణ మండపం ఉంటుంది. యాక్చువల్గా అన్నమాచార్య ధ్యాన మందిరం అంటే ఏదో ధ్యానం చేసిందో అదే, ఇది కాదు. అన్నమాచార్యుల వారి ఇల్లే ఇది. కానీ అది పాడుపడిపోయి కూలిపోవడం వలన ఇక్కడ అన్నమాచార్యుల వారి విగ్రహం ఏర్పాటు చేశారు కదా. ఇదే ప్లేస్లో అనుకోండి, కొంచెం అటు ఇటు ఉంటుంది అనుకోండి. ఆ ప్లేస్లో శిథిలం అయిపోయి కూలిపోయిందంట గుడి, ఇల్లు. చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానము చాలా ప్రశాంతంగా ఉంది. సరే, ఏదైతేనే ఉంది అన్నమాచార్యుల జన్మస్థలము. ఆయన తిరిగి నడయాడిన గడ్డపై అయితే వచ్చాము. ఎప్పటి నుంచో రావాలనుకున్నా, ఇప్పుడు రాజంపేట వరకు వస్తాము, అన్నమాచార్యుని ఉద్యానం వరకు వస్తాము, ఇక్కడ వరకు రాలేకపోయాము. ఈరోజు వచ్చామన్నమాట. ఓకే, ఆ ప్లేస్లో ఉన్నది ఇల్లు చూడలేకపోయాము. కానీ ఇదే ప్లేస్ తిరుగుంటారు కదా అన్నమాచార్యుల వారు. ఈ ప్లేస్ అంతా తిరిగేసి ఉంటారు కదా. చిన్నప్పుడు ఆయన తిరుమలకి స్వామివారికి అంకితం వరకు ఇదే గడ్డ మీద తిరుగుంటారు కదా. ఇదంతా ఆయన సొంత భూమే కాబట్టి ఇక్కడంతా తిరుగుంటారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ఎదురుగ్గా అమ్మవారు ఉన్నారు చూడండి, గంగమ్మ తల్లి. తాళ్లపాక గంగమ్మ అంటారంట. చూడండి, చిన్నపాటి విగ్రహం, చాలా అద్భుతంగా ఉన్నారు అమ్మవారు. అమ్మవారు వచ్చేసి చెన్నకేశ్వర స్వామి వారి వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ నుంచి అటు స్ట్రైట్గా చూసామంటే చెన్నకేశ్వర స్వామి వారి దేవస్థానం ఉంది.
దేవాలయ పెయింటింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. నేను మొదటిసారిగా చూస్తున్నా. గోల్డ్ కలర్ సంథింగ్, ఇదంతా ఒక డిఫరెంట్ కలర్ ఉంది, చాలా బాగుంది చూడడానికి. రామాలయం ఇది రోజులో ఉంది అదే టైంలో, ఈవినింగ్ టైం అట్లా ఓపెన్ చేస్తారేమో. ఎగ్జాక్ట్గా ఇటు ముందుకెళ్తే లోపలికి వచ్చి చూస్తే చాలా పెద్ద నంది ఉంది చూడండి. పెద్ద నంది. ఓకే, ఓహో ఇది కొత్తగా పెట్టినట్టారు. అక్కడ ఒక నంది ఉంది చూడండి, అంతా పగిలిపోయి ఉంటుంది. అవును, ఇదే ఉన్నట్టుంది అసలు నంది అప్పట్లో, కానీ ఇది డ్యామేజ్ అవడం వల్ల పక్కన పెట్టేసి ఆ కొత్తది పెట్టినట్టున్నారు చూడండి. 2 సగాలుగా బద్దలైపోయింది ఈ నంది. ఇప్పుడు మనం చిట్టివేలి నెల్లూరు రూట్కి అయితే వెళ్ళిపోతాం కదా, అది ఇటు కాదు ఇటు వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, గంగమ్మ తల్లి తాళ్ళపాక గంగమ్మ తల్లి దగ్గర నుంచి ఈ రూట్ ఉంది కదా, ఇది వెళ్ళిపోయామంటే హతిరాళ్ళ నుంచి నెల్లూరు రూట్ ఏదైతే ఉందో, నెల్లూరు రూట్ ఇటు చక్రంపేట, చిట్టివేలి దాటుకున్న తర్వాత రాపూర్ డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మనం ఇదే రూట్లో. ఇప్పుడు మనం రాజంపేట వెళ్ళట్లేదు, షార్ట్ కట్ చెప్పాను కదా మీకు నేను. మన షార్ట్ కట్లో డైరెక్ట్గా నెల్లూరు, అంటే మనం రాపూర్కి వెళ్తాం కదా, నెల్లూరు రాజంపేట రూట్ ఏదో ఉంటే అలా షార్ట్ కట్లో కలిసిపోతాము. సింగిల్ రోడ్లో వెళ్ళిపోతున్నాం చూడండి. రోడ్డు బాగానే ఉంది షార్ట్ కట్ అయినప్పటికీ కూడా. వరేసారు చూడండి, ఏం పెద్దగా లేనట్టుంది కదా వరి చూడండి, ఏదో ఎండిపోయినట్టు అనిపిస్తూ ఉంది. పెద్ద కళ ఏం లేదు వరి. అయితే బర్రెలు ఇక్కడ చూడండి మేపుతా ఉన్నారు కొంతమంది. ఖచ్చితంగా మనిషి ఉండాలి. కొన్ని చోట్ల అయితే మనిషి ఉండరు, ఏముండరు, వదిలేస్తారు పశువులు అట్లాగే. ఇంకా అవి వరి అదంతా కలబెట్టి తినేస్తాయి. ఇక్కడ చూడండి పక్కనే వరి పంట ఉంది, ఆ పక్కనే బర్రెలు ఉన్నప్పటికీ అస్సలు అటు వెళ్ళకుండా మనుషులు కాపలా కాజేస్తూ ఉంటారు. దూరంగా కనిపిస్తుంది కదా, అదే అనుకుంటా. ఇప్పుడు మనం రాపూర్కి వెళ్ళాల్సిన రూట్ కలిసిపోవడం అంటే ఎటువైపు ఇటు వస్తామేమో రాజంపేట, అంతే కదా. అసలు నేను ఇట్లా రాజంపేట మీద వెళ్ళకుండా షార్ట్ కట్ ఇచ్చేటట్టు సరిపోయి ఉండేదేమో, మనకు తెలియదు కదా ఫస్ట్. ఇది కొత్తగా చూస్తాం. ఇంకెప్పుడైనా రావాలి అని అంటే ఇక్కడ నుంచి షార్ట్ కట్టే. మనకి షార్ట్ కట్లు కనిపెట్టడంలో మనం తిట్టనమాట. ఒక్కసారి షార్ట్ కట్ దొరికిందంటే షార్ట్ కట్లే ఉపయోగిస్తాం. సూపర్ లొకేషన్ అసలు. అటువైపు ఇటువైపు పైరు పంటలు, మధ్యలో రోడ్డు ఉంది చూడండి. ఆహా, ఇట్లాంటి చోట ఒక డ్రోన్ షాట్ కానీ తీస్తే అద్భుతంగా ఉంటుంది అసలు. సూపర్ సూపర్. అంటే వెహికల్స్ వస్తూ ఉన్నాయి, మలుపులు ఉన్నాయి, చుట్టూ వరి పంట. బైక్లో వెళ్తూ ఉంటే చల్లటి గాలి, అది కూడా ఎట్లాగా వరి పైరు వాసన మీకు ఎంత చల్లగా వస్తుందంటే బైక్ మీద వెళ్తా ఉంటే. చల్లదనంతో పాటు మట్టి వాసన, వరి వాసన, ఆ గడ్డి వాసన ఉంటుంది చూసారా, అప్పుడు వర్ణించలేనిది అనుకోండి, అంత బాగుంది. ఇక్కడ చూసారా బర్రెలు దొరికెళ్తున్నారు. ఇటువైపు రాజంపేట, ఇటువైపు అంత బర్రెలు అంటారు, వీటిని ఏనుములు అంటారు. ఏనుములు. ఇక్కడ ఏదో ఒక దేవాలయం కానీ కొత్తగా కడుతున్నారు అనుకుంటా. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవస్థానం కొత్తగా నిర్మాణం అవుతా ఉంది. ఇక్కడ పాత కట్టడాలు ఉన్నాయి, ఇది పాత దేవాలయం అనుకుంటా. హతిరాల గుడి దగ్గరకు వచ్చాను చూడండి. పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానము హతిరాలను ఉంది. ఈ దేవాలయం సంబంధించిన విశేషాలు అనుకుంటా ఇక్కడ బోర్డు పైన ఇచ్చారు చూడండి. ఇది చూడండి, ఇక్కడ గోపురం కూలిపోయినట్టు ఉంది చూడండి. అసలు చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది, కొద్దిగా గొప్పలో ఉంది అట్లాగా. ఇక్కడ శిలాశాసనాలు ఉన్నాయి, తెలుగులో రాసినారు. పాతకాలం నాటి తెలుగు అనుకోండి, ఇది అర్థం కావట్లేదు సరిగా. ఇక్కడ కూడా ఉంది, ఇది చూడండి ఏదో రాసున్నారు కానీ తెలుగు అది సాంస్క్రిట్ అనుకుంటా. ఎగ్జాక్ట్గా మీరు చెప్పండి ఏంటది. ఇది కూడా రాతితో కట్టుండేది, చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది ఇదంతా కూడా. గోపురం పరశురామేశ్వర స్వామి వారి దేవస్థానం. అది ఎదురుగా ఒక శివలింగం కనిపిస్తుంది. బహుశా ఈ కొండ దగ్గర చూడండి, ఈ కొండరాళ్ళు ఉపయోగించారేమో నా డౌట్, ఎందుకంటే కొండ పక్కనే ఉంది. ఈ రాళ్ళన్నీ కూడా లోకల్గా తీసుకున్నట్టు అనిపిస్తూ ఉన్నాయి నాకు, గ్రానైట్ అంతా కూడా. అయితే ప్రస్తుతానికి పూల మొక్కలు, చిన్న చిన్న చెట్లు పెంచుతూ ఉన్నట్టున్నారు. అక్కడ శివలింగం, పూజా కార్యక్రమాలు చేస్తున్నారు కానీ కొంచెం పక్కన ఉంటుంది. మండపం చూడండి, చాలా అద్భుతంగా ఉంది మండపం. గుడికి సంబంధించిన కైంకర్యాలు నిర్వహిస్తారు ఈ స్టేజ్ పైన. అయితే చూడండి మండపం చూడండి, ఆనాటి మండపం ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది ఇప్పటికి నిర్మాణము. ఇదంతా కూడా భక్తులు కూర్చొని వీక్షించడానికి. ఇది చూడండి ఇప్పటికీ చెక్కు చెదరలేదు, అంత అద్భుతంగా ఉంది.
వాళ్ళపైన కూడా సంస్కృతంలో కానీ వేరే వేరే భాషల్లో శిలాశాసనాలు కూడా కొన్ని ఉన్నాయి. ఊరు మాత్రం చాలా ప్రశాంతంగా తక్కువ జనాభా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కువగా జనాభా కనిపించట్లేదు. బహుశా రోడ్డు దగ్గర ఉంది కదా, అక్కడ ఉన్నాయి అనుకుంటా మెయిన్ ఇళ్ళన్నీ కూడా. ఇక్కడ ఒక దేవస్థానం ఉంది. ఏ దేవస్థానం ఉంటుంది? పైన చూస్తే కమలం పువ్వు విచ్చుకున్నట్టుగా ఉంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, అభయ కృష్ణ మందిరమా? ఓకే, శ్రీకృష్ణ వారి దేవస్థానం అనుకుంటా. ఓకే, ఇటువైపు వచ్చేసి ఇంకో దేవస్థానం ఏదో ఉంది, శివాలయము మేబీ అనుకుంటా. ఇట్లా వెళ్దాము. ఇక్కడ బాగుంది చూడండి, ఇక్కడ బాగుంది. ఇక్కడ ఒక జమ్మి చెట్టు ఉంది. జమ్మి చెట్టు కింద వినాయకుడి విగ్రహం పెట్టున్నారు. ఓకే, ఇటు ఆ పైన కూడా చాలా పురాతనమైన ఒక దేవస్థానం ఉంది. ఇటు ఉంది దారి, ఇది చూడండి. అంటే ఈ కట్టడాలన్నీ కూడా నదికి ఆనుకునే ఉన్నాయి చూడండి. అంటే అప్పుడంతా అంతే కదా, ఎక్కడ నీరు ఉంటే అక్కడే జనరావాసాలు ఉండేటివి, నిర్మాణాలు ఉండేటివి. సో ఈ నదికి గట్టునే ఈ విధంగా గుడులు నిర్మించడం జరిగింది. ఇది కూడా చాలా పురాతనమైన దేవస్థానం, కొంచెం ఎత్తులో ఉంది. ఆ పైకి వెళ్తే మనకు అన్నీ అర్థమవుతాయి. ఈ దేవస్థానం బాగా గమనించండి, కింద నుంచి బేస్మెంట్ లాగా ఉంది. అంటే రాళ్ళన్నీ కూడా ఒక ఆర్మరిక్లో కట్టున్నారు, అంటే గుడికి సపోర్టివ్గా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ గుడికి సంబంధించింది. పక్కనే నది ఉంటుంది. ఈ గుడికి మార్గం అటే రావాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇదంతా తిరుక్కెళ్ళాలనా? సరే చూద్దాం. మనం ఇటు కూడా వెళ్ళిపోవచ్చు షార్ట్కట్లో రూట్కి, చూసుకొని ఇటే వెళ్తే పోలే. ఓకే, ఇక్కడ గుడి డ్యామేజ్ అయినట్టుంది. బాగా గమనిస్తే ఈ దేవస్థానము అక్కడ చూడ ధ్వజస్తంభం, పాతకాలం ధ్వజస్తంభం కూడా డ్యామేజ్ అయినట్టు ఊరికే సపోర్ట్ పెట్టి కొయ్యలు పెట్టున్నారు. పైకి వెళ్ళే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అసలు ఓపెన్లో ఉందా లేదా ఈ గుడి. గుడికి సంబంధించిన ఏమైనా కార్యక్రమాలకో లేకపోతే దుకాణాలు నడవచ్చు ఒకప్పుడు. ఇదంతా రాతితో కట్టున్నారు బేస్మెంట్ లాగా, అంటే ఆ మట్టి కిందకి రాకుండా అనుకుంటా. ఇక్కడ కూడా కొన్ని నిర్మాణాలు ఉన్నాయి, కొత్తగా కట్టారేమోలే. ఇదన్నా ప్రభుత్వానికి సంబంధించినట్టువే ఇల్లా. ఈ గుడికి ఇటువైపు కూడా ఉంది దారి, వెళ్ళి చూద్దాం. ఇది కొంచెం మెయింటెనెన్స్ తక్కువ ఉంది అనుకుంటాను నేను. సిమెంట్ రోడ్డు ఉంది కానీ ఈ చెట్లు చూడండి, ఈ కర్రతుమ్మ చెట్లు ఇవి బాగా బలిసిపోయి ఉన్నాయి. ఇంకా కొట్ల ఎవరు లేరా ఇంటి పైన, నేను ఒక్కడనే వెళ్తున్నట్టుంది. ఇద్దో ఇక్కడి నుంచి ఇటు వెళ్ళి ఆ పైకి రావచ్చామో. మెట్ల మార్గం ఇదంతా కూడా అంతా పాడుబడిపోయి ఉంది. ఇది చూడండి, ఈ గోపురం దగ్గర ఇది క్లోజ్ చేస్తున్నారా ఏంటి అర్థం కావట్లా. ఒకసారి చెప్పులు బయట వదిలిపెట్టి ఇక్కడ గ్యాప్ ఉంది, ఆ గ్యాప్లోకి వెళ్ళి చూద్దాము. వచ్చేసాను లోపలికైతే. ధ్వజస్తంభం అంతా కూడా పాడైపోయినట్టుంది, ఆ కర్రలతో సపోర్ట్ చేసి పెట్టున్నారు. ఓకే, లైట్లు వెళ్తున్నాయంటే మెయింటెనెన్స్లో ఉంది ఈ దేవస్థానం. ఇక్కడ ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది లోపల. గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు ప్రజెంట్. పైన చూస్తే నామాలు ఉన్నాయి, శంకుచక్రం ఉంది. ఓకే, గదాధర స్వామి వారి ఆలయం అంట ఇది. ఇక్కడ ఆలయానికి సంబంధించిన విశిష్టంతా కూడా శిలాపలకల మీద ముద్రించి పెట్టున్నారు. ఇక్కడ చూడండి, విష్ణుమూర్తి పవలించినటువంటి ఒక చిత్రాన్ని ఇక్కడ రూపొందించారు. శిల్పకళా వైభవాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దున్నారు ఇక్కడ. కాకపోతే ఈ గుడి పైన ఈ చెట్లు అవి పీకేస్తే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఎందుకంటే గుడిని డ్యామేజ్ చేస్తాయి కదా. ఎక్కడ పడితే అక్కడ రావి చెట్లు, పైన మర్రి చెట్లు చూడండి. పైన ఒక మండపం ఉంది, ఆ పైకి వెళ్ళాలంటే మళ్ళీ బయటకు వచ్చి ఆ చెట్లలో వెళ్ళాలి. ఈ దేవాలయం పేరు నేను కొత్తగా వింటా ఉన్నాయి, స్వామివారి పేరు కూడా ఇంతవరకు నేను ఎప్పుడు వినలేదు. మీరు ఎవరైనా రాపూర్ నుండి నెల్లూరు నుండి వస్తుంటే తాళ్లపాక కానివ్వండి, అత్తిరాళ్ళ చూడాలంటే మీరు రాజంపేటకి వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజంపేటకు ముందే రైట్ సైడ్లో అత్తిరాళ్ళ దేవస్థానం ఉంటుంది కదా, మీరు ఇక్కడ చూసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఇదో తాళ్లపాక ఎక్కడో కాదు, ఇది కింద పక్కనే. మరి కింద పక్క తాళ్లపాక అన్నమాచార్యుల ఊరు ఉంటుంది, పై పక్కనే హత్యారల్ల, చాలా దగ్గరగా ఉంటుంది. మీరు రాజంపేటకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. చుట్టూ కవర్ చేసుకుని వచ్చే బదులు నాకు తెలిసి 10 కిలోమీటర్లు కలిసి వస్తుందేమో అని అనుకుంటున్నాను. పాతకాలం నాటి చేదుల బావిలు, మంచినీటి కోసం ఉపయోగించే బావిలు ఉంటాయి కదా, అవి ఇక్కడ చూసారా ఒక రాతిని అడ్డు పెట్టినారు.
బావిలు అయితే ఎండిపోయాయి పూర్తి, ఏమీ లేవు, మొత్తం చెత్త చెదారంతా నిండిపోయింది. ఇప్పుడు ఒక కొయ్యం చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది తెలుసా. ఇది మీకు చూడడానికి పౌడ్లో పడుతున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది. సౌండ్ వినపడుతుందా మీకు? చాలా గట్టిగా ఉంది. ఇది దేంతో చేశారో మరి. ఈ కోతులను కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, అన్ని కోతుల్లా కాకుండా చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. చిన్న పిల్ల చూడండి, నేనేం అనట్లే, పైకి వస్తాయేమని నాకు భయం వస్తుంది. ఎర్రగా ఉన్నాయి ఈ మూతులు కానీ, ఇవి చిన్న చిన్న కోతి పిల్లలు కూడా ఉన్నాయి. వీటికి ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. హాయ్ కొట్టుకుని వస్తున్నాయి కదా. ఇది ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కోతులు. ఇక్కడ ఒక పిల్ల ఉంది, చాలా కోతి పిల్లలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక ఇల్లు ఉంది చూడండి, ఒకప్పటి ఇల్లు అనుకుంటా, పాతకాలం నాటి గోడలు ఉండి ఆ పైన సిమెంట్ రేకులు వేశారు. చాలా బాగా అనిపించింది నాకు. ఒకప్పుడు అట్లాగే ఉండేవి కదా, అలా ఏమన్నాయంటే కొంచెం రిచ్ క్యాండిడేట్ అనుకోండి అప్పుడు అట్లా. అది దేవస్థానం, ఆ పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు, అక్కడికి వెళ్ళి చూపిస్తా. నా బైక్లో ఏమన్నా ఉంటాయని చెప్పేసి కోతులు చూడండి, ఏమి లేదు, దిగేసాయి. అన్నీ చెక్ చేసినట్టుంది పాపం. ఈ బండిలో ఏమి లేదారా దరిద్రం అనుకొని వెళ్ళిపోతుంది పాపం. ఇంతా చెక్ చేసింది చూడండి. ఇదంతా నేను వచ్చేసరికి ఇట్లా తీసేసి చెక్ చేస్తూ ఉంది ఏమైనా ఉన్నాయేమోనని. ఇప్పుడు పైకి నడుచుకుంటా వెళ్దాం, దేవస్థానం లోపలికి వెళ్ళి చూద్దాం. పై పక్కన అమ్మో కాళ్ళు కాలుతూ ఉన్నాయి బాగా, రాళ్ళు కదా, హీట్ ఇంకా తగ్గలే. అబ్బో ఇది పైకి వచ్చేసాను గుడి లోపలికి. ఇక్కడ చూడండి లెఫ్ట్లో ఒక శివలింగం ఉంది, ఇక్కడ వెంటనే ఇంకో శివలింగం ఉంది. ఇది చూడండి, ఈ గుడి చుట్టూ మొత్తం రేకులతో కవర్ చేస్తున్నారు చూడండి, చాలా బాగా చేసి పెట్టున్నారు. హాయ్ వెళ్ళిపోతున్నారా? ఓకే, ఇదంతా కొండ ప్రాంతం ఇది చూడండి. చాలా బాగా చేస్తున్నారు. ఇది కూడా గుడి చుట్టూ కూడా రేకులు ఉంది, చాలా బాగా చేస్తున్నారు. కూర్చోవడానికి కానివ్వండి. ఓకే, బాగా దాహం వేస్తూ ఉంది, వాటర్ తాగదాం అనుకున్నా. ఇక్కడ కూలింగ్ వాటర్ కూడా ఉన్నాయి, తాగుదాం. ఇదంతా కూడా పాతకాలం నాటి స్తంభాలు చూడండి, కానీ ఇప్పుడు కొత్తగా పెయింట్ వేశారు అంతే. బాగుంది ఆ పెయింట్ కూడా, బాగానే సెట్ చేశారు. ఓకే, ఇటువైపు వెళ్ళారండి. నేను చూస్తే రాజంపేట, ఇటువైపు తాళ్లపాక సంబంధించిన ఊర్లన్నీ బాగా అవుపిస్తూ ఉన్నాయి, బిల్డింగ్లన్నీ కూడా. ఇది ఒక మండపంలాగా ఉంది చూడండి. ఇది అయ్యప్ప స్వామి వారి దేవస్థానం అంట. ఇప్పుడైతే ఓపెన్లో లేదు, వెళ్దాం అనుకున్నా. సో నేను ఇందాక ఏదో అనుకున్నా, అయ్యప్ప స్వామి గుడి కట్టారు ఇక్కడ, చాలా బాగున్నాయి. గుళ్ళన్నీ చాలా హైట్గా ఉన్నాయి. పక్కన నది ఉంది, అది ఏ నది స్వామి? ఇది బహుదా నది. ఓకే, ఈ నది కూడా బహుదా నది. ఇది బహుదా నది పేరు మీరు ఎక్కడ విన్నట్టుంది కదా, కాణిపాకంలో వినాయకుడు కూడా బహుదా నది పక్కనే ఉన్నట్టు మనకు తెలుసు కదా. సో ఇది కూడా బహుదా నదే. ఈ బహుదా నది ఒడ్డునే పరశురాముడు, పక్కన అయ్యప్ప స్వామి, ఈ కొండపైన వచ్చేసి శివుడు కొలువు తీరు ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంది ఈ గ్రామం. మీరు ఆ ఎదురుగా చూసుకోండి, బహుదా నదికి అటువైపు కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఎదురుగ్గా చూడండి ఆ కొండ కింద ఇళ్ళు కానీ, ఇక్కడ నుంచి చూస్తే ప్రత్యేకంగా చాలా అద్భుతంగా అవుపడుతూ ఉంది. రాజంపేట కూడా బాగా అవుపడుతూ ఉంది మనకి చూడండి. చారిత్రాత్మక కట్టడాలు మన పక్కనే ఉన్నా మనం తెలుసుకోలేకపోతున్నాము. అంటే తెలుసుకోలేకపోవడం ఇంట్రెస్ట్ లేదో తెలియకపోవడము, లేకపోతే పక్కనే ఉన్నాయి కదా ఎప్పుడైనా వెళ్ళొచ్చామని. అంతేగా ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను చూస్తూ ఉన్నా, ఎన్నిసార్లు రాజంపేట వచ్చుంటా, ఎన్నిసార్లు చిట్టివేలు వచ్చుంటా, ఇదే దాన్ని వెళ్తాం కదా, రాలేదు, ఎన్ని రోజులు రాలేదు. ఈరోజు ప్రత్యేకంగా వచ్చి తెలుసుకుంటుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ గుడి. జై హింద్.